తల్లి బ్రతికుండగానే కొడుకు కొరివి పెట్టాడు అంటూ కన్నీరు కారుస్తున్న కన్న తల్లి కథ గురించి తెలుసుకుందాం. అప్పుడే తెల్లవారిపోతుంది. సూర్యుడు రోమాలను నిక్కబొడుచుకుని తొంగి తొంగి మేఘాలను దాటి ముందుకు వచ్చి చూస్తున్నాడు. మా మొబైల్ క్లినిక్ తారోడ్డు పైన సర్రుమని దూసుకుపోతుంది. కడప దగ్గర ఒక పల్లె మీదుగా డెంగ్యూ ఫీవర్తో పల్లెలన్నీ గడగడలాడుతున్నాయని మా మెడికల్ కాలేజీకి ఎన్నెన్నో వినతులు రావడం మూలాన ఫ్రెష్ మెడికోస్ అయిన మమ్మల్ని ఇలా పల్లెలకు పంపారు. కుర్రకారంతా ఆనందంతో కొత్త సినిమా పాటలకు లయబద్ధంగా హమ్ చేస్తూ ఊగుతున్నాము. మా డ్రైవర్ కూడా కుర్రాడు కావడం మూలాన ఉడుపుగా బండిని పరిగెత్తిస్తున్నాడు. గత వారం నుండి మేము మా లేడీ డాక్టర్స్ రాత్రనక పగలనక పల్లె పల్లెకి మా క్లినిక్ని తిప్పుతున్నాము. ఉన్నట్టుండి మా డ్రైవరు గావుకేక పెడుతూ మా వెహికల్ని ఒక కుదుపుతో ఆపాడు. ఒక ముసల్ది రోడ్డు మీద ప్రాణం లేనట్లు పడి ఉంది. మాకందరికీ ఒకసారి గుండె ఆగినంత పని అయింది. మా డ్రైవర్ గావు కేకలు పెడుతూ ఒకసారి కిందకు దూకి ఈ ముసల్ది చావడానికి హాస్పిటల్ బండి దొరికిందా అని తిడుతున్నాడు. అతను మా వైపు చూస్తూ తానెంతో జాగ్రత్తగా బండిని నడుపుతున్నప్పటికీ ఈ ముసలిది ఒక్కసారిగా రోడ్డు మీదకి ఉరికిందని చెప్పాడు. ఆమెకు గాయాలు లేనప్పటికీ స్పృహ తప్పి పడి ఉంది. వెంటనే ఆమెను మా మొబైల్ క్లినిక్లోనికి మార్చమని నా స్నేహితులతో చెప్పాను. నేను నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తలను నా ఒడిలోకి తీసుకుని ఆమె పల్సు చూస్తూ కొంచెం వాటర్ తీసుకుని ఆమెపై చల్లాను. నెమ్మదిగా ఆమె కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి భయపడుతూ లేవబోయింది. ఆమె పల్స్ చాలా తక్కువగా ఉండటం మూలాన ఆమె కొద్ది రోజులుగా ఆహారం తీసుకోలేదని గ్రహించి ఆమెను లేవద్దని చెప్పి సెలైన్ ఎక్కించాము. మరో 3 గంటల తర్వాత ఆమె లేచి కూర్చున్నది. ఆమెకు మా దగ్గర ఉన్న పండ్ల జ్యూస్ కొంచెం కొంచెం తాపాము. ఆహారంతో ఆమె కొంచెం శక్తి పుంజుకున్నది. మా వాళ్ళందరూ మేము చేరవలసిన ఊరు రాగానే ఇట్లతో అక్కడ ఎదురు చూస్తున్న పేషెంట్లను చూడటం మొదలుపెట్టారు. సీరియస్ కేసులన్నీ ముగించుకొని మిగిలిన వారిని మరుసటి దినం పక్క పల్లికి వస్తామని అక్కడికి రమ్మని చెప్పి పంపాము. చీకటి పడడం మొదలుపెట్టింది. ఇక ఆ రోజుకి పేషెంట్లను చూడటం ఆపి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. మా వ్యాన్ ఎక్కగానే ఆ ముసలమ్మ ఇంకా అక్కడే కూర్చుని ఉంది. అమ్మా, నీవు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే ఆమె తన ఒక అనాథను అని, తనకు ఎవరూ లేరని, తనకు గమ్యం లేదని చెప్పింది. నాయనా, నన్ను అదిగో అక్కడ కనిపిస్తున్న కొండపైన గుడి దగ్గర దిగబెట్టండి అన్నది. తాను అక్కడ దొరికే బిచ్చంతో బతుకుతున్నానని చెప్పింది. చూడటానికి ఆమె చాలా పొడవుగా, ఈ వయసులో కూడా నిటారుగా తెల్లటి ఛాయతో ఉంది. ఆమెను తీసుకుని వెళుతూ మా తిరుగు ప్రయాణంలో నాకున్న జిజ్ఞాసతో, ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో, అమ్మా, నిన్ను చూస్తుంటే నాకెందుకో ఊరిలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తున్నది అని అన్నాను. ఆమె నవ్వుతూ, నాయనా, నేను ఒక దురదృష్టవంతురాలిని. నా కన్నబిడ్డకు లేని ప్రేమ నీకు నా మీద కలిగిందంటే అది నా మీద ఆ దేవుని దయ అంది. అమ్మా, నీకు ఎంతమంది పిల్లలని అడిగితే నాకు 7 మంది పిల్లలు నాయనా అంది. మా మాటలు ఆసక్తి పుట్టించడంతో నా తోటి స్నేహితులు కూడా వినసాగారు. మరి అంతమంది పిల్లలు ఉండి నీవెందుకు అనాథ అయ్యావు అని అడిగితే పూర్వజన్మ ప్రాప్తం, ఈ జన్మ ప్రాపకం అని అన్నది. నాయనా, కొడుకు కొడుకు అని నేను 6 ఆడపిల్లలను కన్నాను. ఆ తర్వాతే నా కలల పంట పుట్టాడు. లేక పుట్టాడని వాడిని కాలు కింద పెట్టనీయకుండా పెంచాను. మా రాజు మా ఆయన అప్పటికీ అంటూనే ఉండేవాడు, వాడిని అతి గారాబం చేసి చెడగొట్టమాకే అని. నేను వింటే కదా, మా ఆయన మండలానికే పెద్ద డాక్టరు కావడం మూలాన మాకు డబ్బుకు లోటు లేకుండే. మా చుట్టుపక్కల పల్లెల్లో ఉంటున్న మా ఆడబిడ్డల పిల్లలు కూడా మా కాడ ఉండి స్కూల్కి పోతా ఉండేది. మా ఆయనది పెద్ద సర్కారు ఉద్యోగం కావడం వలన అందరూ నా మాటకు ఎదురు చెప్పేటోళ్ళు కాదు. నేను వస్తా ఉంటేనే ఊరంతా ఆ మహారాజు భార్య వస్తున్నారని నన్ను గౌరవించేటోళ్ళు. నా ఒడ్డు పొడుగు చూసి, మంచి మామిడి పండు రంగు తేలి ఉన్న నా ఒళ్ళు చూసి, చదువు లేకపోయినా మా అత్తగారు ఏరికోరి నన్ను కోడలుగా చేసుకున్నారు. అమ్మ మాటకు ఎదురు చెప్పని మా ఆయన్ని నా మాట వినేటట్టు చేసుకున్నాను. నేను కొద్ది రోజుల్లోనే
వరుసగా బిడ్డలను కంటా ఉంటే కూడా నా వయసు కరగకుండే. అది నాకు ఇంకా గర్వాన్ని పెంచింది. చేతి నిండా డబ్బులు ఆడుతా ఉండే. ఇంటిని సంసారాన్ని నువ్వే చూసుకోవే అంటూ నా చేతికి డబ్బులు ఇచ్చేటోడు నా మహారాజు. మా అత్తని చిల్లి గవ్వలా తీసి పారేసినా, నా బిడ్డలకి ఆమెను ఆయా చేసినా, తన కొడుకు పెళ్ళాము చెప్పినట్లు ఆడుతున్న వ్యవహారం ఆమె కనిపెట్టినా పాశాన్ని వదులుకోలేక చెప్పినట్లు వినేది. నలుగురు బిడ్డలకు వాళ్ళ పెళ్లిళ్ళ పెట్టిపోతలకు పండగలకి కొత్త బట్టలు తీయమని మా రాజు డబ్బులు ఇస్తే నేను నాసిరకం బట్టలు కొని వాళ్ళ ముఖాన వేసేదాన్ని. దీపావళి పండగ వచ్చిందంటే చాలు మా ఇల్లు 10 రోజుల ముందే పండగ కలతో కలకలలాడిపోయేది. మా రాజు పండగకు ముందే నలుగురు ఆడబిడ్డలు వాళ్ళ మొగుళ్ళు ఇంకా బిడ్డలకు కొత్త బట్టలు పెట్టి చేతికి పైసలు కూడా ఇచ్చేవాడు పై ఖర్చులకు అంటూ. నా కూతుర్లు పట్టు పావడాలతో ఒంటి నిండా నగలతో ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగేవారు. అత్రాసాలు, పప్పు బిళ్ళలు, లడ్డూలు, మురుకులు, సున్నుండలు, రవ్వ లడ్డు, అబ్బో ఎన్నెన్నో వంటలు, కారం దోశ, ఎర్రకారం, పితుకుపప్పు, రాగి సంగటి, చికెన్ బిర్యానీ, నాటుకోడి పులుసు, మసాలా మటన్, కొరమేను ఫ్రై, ఇంకా ఎన్నో మా రాజు దగ్గరుండి చేయించి ఇంటిలోని వారికే కాకుండా హాస్పిటల్ స్టాఫ్కి కూడా ఇంకా తినండి అంటూ కొసరు వడ్డించేవాడు. పండుగ రోజులలో నీ చేత్తో చేసిన పులగం, గోంగూర పచ్చడి అమృతం బంగారమా అని నన్ను మెచ్చుకునేవాడు మా రాజు. ఇక సేమియా, శనగపప్పు, సబ్బియ్యం, కమ్మగా నేతిలో వేయించిన జీడిపప్పు, యాలకులు వేసి నేను చేసిన బెల్లం పాయసం అద్భుతంగా అంటూ పిల్లలు ఇంకా కొంచెం పెట్టమని అడిగేవాళ్ళు. ఇంటి అల్లుళ్ళు నాతో అక్క నీ చేతి రుచి ఎవరికీ రాదు అనేవాళ్ళు. నేను చేసిన పచ్చి పులుసు కలుపుకొని అన్నంలోకి ఎర్రగడ్డ నంజుకొని తింటూ దీపావళి రోజు అందరూ కలిసి ఇంటి నిండా దీపాలు వెలిగించేవారు. ఇల్లు పండుగ రోజులలో నిండుగా ఉండేది. మా రాజు తన బిడ్డలను చూసుకుని మురిసేటోడు. నా బిడ్డలు నా ఇంటి దీపాలు, నా కంటి వెలుగులు అంటూ. ఆ రోజులే వేరు. నగలు వేసుకుంటే నాణ్యత పెరగదని, అది మాకు మళ్ళీ పుట్టుకతో రావాలని మా ఇంటి ఆడబిడ్డలని ఎగతాళి చేసేదాన్ని. వాళ్ళు విని ఏమీ చేయలేక మౌనంగా ఉండేవారు. నా దగ్గర మిగిలిన డబ్బులు దాచి నా కన్నడు అడిగినప్పుడల్లా వానికి కావలసినంత ఇచ్చేదాన్ని. మా అన్నయ్య వచ్చి వాళ్ళ కష్టాలు ఏ కరువు పెట్టగానే అక్కడ వాళ్ళు వ్యవసాయం వచ్చిరాక అష్ట కష్టాలు పడుతుంటారని దయతలచి కొంచెం మా పుట్టింటికి కూడా పంపేదాన్ని. మా చెల్లెలది వెన్నెలాంటి మనసంటూ పొగుడుతూ అటు తిరిగి ఇంతేనా ఇచ్చేది అంటూ దెబ్బుతూ వెళ్ళేవాడు. నా కొడుకు ఎంత అల్లరి చేసినా నేను ఓర్చుకునేదాన్ని. కానీ మా మహారాజు మాత్రం చెమడాలు ఒలిచేసేవాడు. అబ్బో ఆయనంటే సింహస్వప్నం వానికి. అందుకే చాటుమాటుగా ఆయనకు కనిపించకుండా తిరుగుతుండేవాడు. వాడికి భోజనంలో పూటకొక కూర లేనిదే ముద్ద దిగేది కాదు. వయసు పెరిగే కొద్దీ వానికి చెడు సావాసాలు మొదలయ్యాయి. బీడీతో మొదలుపెట్టి తాగుడు, జూదంకి కూడా అలవాటు పడ్డాడు. బడి ఎగ్గొట్టి తిరగడం మొదలుపెట్టాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ మా రాజుకి తెలియకుండా నేను దాచిన లెక్కని, నేను కూడబెట్టుకున్న సొత్తుల్ని పట్టుకుపోయేవాడు. 4 రోజుల పాటు ఎక్కడో తిరిగి ఇంటికి వచ్చేవాడు. రోజుకొక గొడవ ఇంటి మీదకు తెచ్చేటోడు. అవి వాళ్ళ నాన్నకు తెలియకుండా దాచడానికి నేను అష్ట కష్టాలు పడేదాన్ని. వాడు ఓ రోజు నా ఆడబిడ్డ కూతురిని బలవంతంగా చేర్చబోయాడు. ఆ పిల్ల నాన్న వచ్చి నాతో అంటే, ఆడు మగాడు, మీ పిల్ల ఎంత బరి తెగించి ఉంటే దాని మీద చేయి వేసి ఉంటాడు వాడు అని అన్నా. ఆ రోజు ఆయన నన్ను చూసిన చూపు ఈనాటికి నాకు ఎరికే. ఆ మహారాజు మొహం చూసి మిమ్మల్ని వదిలిపెడుతున్నా అంటూ కన్నీళ్లతో వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో మిగిలిన ఆడబిడ్డల పిల్లలను కూడా చదువు మాన్పించి వాళ్ళని ఇంటికి తీసుకుపోయారు. ఆ రోజుతో నాకు ఆడబిడ్డలకు ఉన్న బంధాలు తెగిపోయాయి. అప్పటికే నా కూతుర్ల పెళ్లిళ్ళు అయ్యాయి. నా కొడుక్కి చదువు వంటకు పట్టలేదు. కానీ నా కూతుర్లు బాగా చదివి వాళ్ళ నాయన చెప్పినట్లు వాళ్ళు వింటూ ఉండురి. నన్ను చూస్తేనే నా కూతుర్లకు వణుకు వచ్చేది. వాళ్ళు పొద్దున్నే నా ఎదురుగా వచ్చినా సహించేదాన్ని కాదు.
ముదనష్టపు మొహంలంటూ కన్న బిడ్డలను తిట్టేదాన్ని. ఏదైనా వాళ్ళ నాయనమ్మతో పంచుకునేవాళ్ళు. ఆమె పోయాక మా రాజు వాళ్ళని మిక్కిలిగా సాకాడు. ఏడుస్తూ, ఇదిగో ఆ పాపాన్ని ఇలా అనాథలా మోస్తున్నా అన్నది. నాయనలారా, ఒక కూతురికి మీలాగే డాక్టర్ చదవడానికి మద్రాసులో సీటు వచ్చినప్పుడు అబ్బో మా రాజు చాలా ఆనందంతో ఊరంతా స్వీట్లు పంచిపెట్టాడు. పెద్ద కూతుర్ని మా దూరపు చుట్టాలబ్బాయి అమెరికాలో చదువుతూ ఉండేవాడు. ఆడికి ఇచ్చి పెళ్లి చేశాడు. రెండో దాన్ని నేను వద్దు అంటున్నా మా ఊర్లోనే టీచర్గా పనిచేసే మా ఆడబిడ్డ కొడుకుకే వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారని పెళ్లి చేశాడు. మూడోది తనతో పాటు డాక్టర్ చదువుకునే కుర్రాడిని పెళ్లాడింది. నాలుగో దానికి కాలేజీ లెక్చరర్తో పెళ్లి అయ్యాక దానికి కూడా లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఐదో దాన్ని ఆరో దాన్ని ఇంజనీర్లుగా పనిచేస్తున్న అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేశాడు. ముసలది చచ్చేటప్పుడు ఆయన దగ్గర మాట తీసుకుందట. మరి తన కూతుర్లు మట్టి పిసుకునే రాతల్లాగా కాకుండా తన మనవరాళ్ళ బతుకులని మంచిగా ఉద్యోగం చేసేవానికి ఇచ్చి పెళ్లి చేయమని ఆ ఒక్క విషయంలో ఆయన నా మాట వినలేదు. లేకుంటే ఎవడో ఒక అనామకుడికి ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసి కొడుక్కి ఇంకా కొంచెం ఆస్తి మిగలబెట్టే ఉండేదాన్ని. ఓ రోజు మా రాజు తన తోటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే ఆయనకి గుండె ఆగిపోవడంతో చచ్చిపోయాడు. అప్పటికప్పుడే పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయినా లాభం లేకపోయా. ఊరంతా కన్నీళ్లతో ఆయనను సాగనంపిరి. నా పంచప్రాణాలైన నా కొడుకు నేను మిగిలాం అంత లంకంత ఇంటిలో. ఆయన పోవడంతోనే వాడి ఆగడాలు శృతిమించాయి రోజు రోజుకి. ఆ రోజుతో నా పతనం కూడా మొదలాయే. ఆయన పోవడంతోనే నా ఇంటి కళాకాంతులు పోయాయి. పల్లెల నుండి వచ్చి ఎంతోమంది మా ఇంట తిని బడికి పోయేవాళ్ళు. వాళ్ళని ఆయన ఎంతో ప్రేమగా చూసేవాడు. పల్లెల్లో కూడా కాన్వెంట్లు తెరవడంతో ఇప్పుడు ఎవరూ మా ఇంటి పై చదువుల కోసం రావడం లేదు. అది నిజమే కావచ్చు, లేక నా కొడుకు ఆగడాలు భరించలేక కావచ్చు. ఒకరిద్దరు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా వాడి గురించి మా రాజు బతుకున్న రోజుల్లోనే చెబితే ఆయన వరకు పోకుండా నేను పరువు పేరుతో డబ్బుతో వాళ్ళ నోళ్లు నొక్కేశాను. ఇప్పుడు వాడికి పిల్లనిచ్చే వాళ్ళు కూడా లేకపోయిరి. నేను మా బంధువులందరినీ బ్రతిమాలి మా కుటుంబ గొప్పతనాన్ని చెప్పి ఒక పిల్లని పట్టా. దాన్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే అది నా కింద కుక్కిన పేనులా పడి ఉంటుందని తలిచా. పెళ్ళైనది చాలా ఆడంబరంగా వాని పెళ్లి చేశా. మా మహారాజు పోయిందే నా కూతుళ్ళు నా ఇంట అడుగుపెట్టలేదు. నన్ను వాడిని చూస్తే భయం వాళ్ళకి నిలువెల్లా. పెళ్లికి మాత్రం పిలవనంపా. అల్లుళ్ళు బిడ్డలను తీసుకురాకుండా వాళ్ళు మాత్రం వచ్చి ముహూర్తమైన వెంటనే పని ఉందని చక్కా పోయిరి. కానీ నా కొడుకుతో అది 10 రోజులు కాపురం చేసిందో లేదో నాకు విడాకులు కావాలంటూ దాన్ని నా కొడుకు నేను కలిసి చంపాలనుకుంటున్నామని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దాని కడుపులో మా వంశాంకురం ఉందంటూ ఆస్తి కోసం కోర్టుకెక్కింది. ఆడు ఆ పిల్ల ఏమి రాజీ పడ్డారో నాకైతే తెలియదు, కానీ 4 రోజులకే అది కాపురానికి తిరిగి వచ్చింది. ఆ రోజు రాత్రి వాళ్ళు నా గొంతు నిలిమి చంపాలని చూశారు. ఇది చేస్తే కానీ మిగిలిన ఆస్తి దక్కదు అంటూ అంతా కూతుర్లకు దోచిపెట్టిందంటూ వాళ్ళు అనుకోవడం నాకు వినిపించింది. నేను చచ్చినా అనుకోని నన్ను బండిలో వేసి నా కొడుకు ఊరు అవతల పారేశాడు. ఎవరో సాధువు నన్ను చూసి గుక్కెడు నీళ్లు తాపి ప్రాణం నిలబెట్టి తన తొవన తాను పోయాడు. చెడి కూతుళ్ళ ఇళ్ళకు పోలేక వాళ్ళకి నా ముఖం చూపలేక ఇదిగో ఈ గుడిమెట్ల మీద అడుక్కు తిని బతుకుతున్నా. ఆ మహారాజు బతుకుంటే నాకు ఈ దుర్గతి పట్టేది కాదు. నేను చేసిన పాపమే శాపమైనది. కొడుకు కొడుకు అని గుండెలపై పెంచావాడిని. తప్పుదారిలో నడిపించా. నేను తప్పు చేసిన అందుకే బతుకుండగానే కొడుకు కొరువు పెట్టాడంటూ కన్నీరు కారుస్తున్నా. ఆమెను ఊరడించి మా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఓల్డేజ్ హోంలో చేర్చాము. ఆ క్షణం నేను తెలుసుకున్నాను, ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పోసి ఒక వీర శివాజీని తయారు చేసిన జిజాబాయి ఎంతటి మహోన్నతరాలోనని. తల్లి శిల్పి అయితే తల్లి చేతిలో మలచబడ్డ బిడ్డ శిల్పం అవుతాడు. వాడు ఆమె ఆలోచనలకు ప్రతిబింబం అవుతాడు అని అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.